బీసీసీఎల్ ఆధ్వర్యంలో విజయవంతంగా కోటి సంతకాల సేకరణ. బీసీసీఎల్ అధ్యక్షుడు కుంచం జయరాజు కామెంట్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాలతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ. కూటమి ప్రభుత్వం సొంత ఆర్థిక అవసరాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దారుణం. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే కూటమి ప్రధాన లక్ష్యం. వైఎస్ఆర్సీపీ కొండపల్లి మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరి కామెంట్. పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం. కూటమి పాలనలో ప్రైవేట్ ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందనున్న రాష్ట్రం. కూటమి పాలన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ చేపట్టిన కార్యక్రమం కోటి సంతకాల సేకరణ. ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లోనే ప్రజల నుండి పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కూటమి ప్రభుత్వం. 17 మెడికల్ కాలేజీలు ఏవైతే జగనన్న ఉచిత వైద్యం అనేది పేద ప్రజలందరికీ అందించాలనే ఒక ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు అనేవి తీసుకురావడం జరిగింది. దీన్ని ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో కట్టడం అనేది కూడా మేము ఏదైతే ఈ పేపర్పై మేము సంతకం చేయించుకుంటున్నామో దీనిలో వివరంగా కూడా రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేద ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలకి వైద్యం అనేది వీళ్ళు ఎక్కడ ఫ్రీగా అందుతుందా అని ఒక అక్కసుతో ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయడానికి వాళ్ళు ఒక సంకల్పం అనేది చేసుకొని పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రైవేట్ ఆంధ్రప్రదేశ్గా కూడా వీళ్ళు తీర్చిదిద్దడానికి రెడీగా ఉండడం జరుగుతుంది. దీంట్లో మేము మా జగనన్న యొక్క ముఖ్య ఉద్దేశం, జోగి రమేష్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక పేదలందరికీ ఉచితంగా వైద్యం అనేది అందాలి. వైద్యం ద్వారా ఎవ్వరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు అనేది ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొని ప్రతి పేదవాళ్ళకి కూడా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ కోటి సంతకాల సేకరణ అనేది తీసుకురావడం జరిగింది. ఈ కోటి సంతకాలు అనేది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా కూటమికి ఓటేసిన వాళ్ళు కూడా ఈరోజు తల ఇలా బాదుకొని మరీ వచ్చి సంతకం పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే వాళ్ళ పాలన వచ్చి కూడా 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల్లో కూడా ప్రజలందరూ కూడా పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. అది ప్రజల్లోకి వెళ్ళి అడిగితే సరిపోతుంది. ప్రజల్లోకి వెళ్ళి అడగ అవసరం లేదు. ఈ సంతకాల రూపంలో కూడా వాళ్ళు ఎంత వ్యతిరేకత చూపుతున్నారు అన్నది కూడా ఈ సంతకాల రూపంలో తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే కనుక కూటమి పాలన అనేది పూర్తిగా ప్రైవేట్ పాలన అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వారి యొక్క ఇంట్లో సంపదను పెంచుకోవడం కోసం ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇంతే కాకుండా కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుంచం జయరాజు, మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిని. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించి కట్టడం జరిగింది. వాటిని ఈ కూటమి ప్రభుత్వం వారి సొంత ఆర్థిక అవసరాల కోసం, జనాలను మోసం చేయడం కోసం, ప్రజలకి వైద్యం విద్య అందకుండా చేయడం కోసం పప్పు బెల్లాల్లాగా అమ్ముకోవడానికి సిద్ధపడింది. ఈ అమ్ముకోవడానికి వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అట్లాగే మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ జోగి రమేష్ గారి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమం బీసీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఉంటుంది. వారే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేసేదే కాక ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడైతే కోకటి వేలతో తొలగిస్తామా, దించుతామా అని ఎదురుచూసి వాళ్ళకై వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎంతో మాకు సహకరించి ఈ సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రజలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.